స్కూల్లో ఉన్న లవర్ మీకు ఇప్పటికీ గుర్తుందా లేదా కింద కామెంట్ లో పెట్టుండ్రి. అండ్ అబ్బాయిలు నిజంగానే ఎంత పిరిగి పందాలంటే వాళ్ళ కెరియర్ కోసం అని చెప్పి అమ్మాయి మీద బ్లేమ్ చేసి మరి వదిలించుకుంటారు. లైక్ నువ్వు నా పక్కన ఉన్నావు, పెద్దగా టైం ఇవ్వలేకపోతున్నా, స్టడీస్ కి టైం ఇవ్వలేకపోతున్నా అని చెప్పి వదిలి పడేస్తారు. తర్వాత ఏమన్నా అంటేనేమో మన తప్పేముంది, లవ్ అంటే అట్లనే ఉంటదేమో అని చెప్పి మనం ఏదేదో ఊహించుకుంటాము ఆ టైంలో, స్కూలింగ్ చేసే టైంలో. తర్వాత కింద 25-30 ఏళ్ళు వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది, అరే స్కూలింగ్ టైంలో మనకు ఒక లవర్ ఉండేది, ఫుల్ గా లవ్ చేసేది, నేను తనని అండ్ తను నన్ను ఫుల్ గా లవ్ చేసుకునేటోళ్ళం అని చెప్పి చాలా గుర్తొస్తుంది. సన్నెక్స్ యాప్ లో ఏదో మూవీ చూద్దామని చెప్పి సడన్ గా ఈ మూవీ చూసినా కాలమేగా కరిగింది అని చెప్పి. ఏ మూవీయో తెలియదు, ఖాళీ పెట్టుకొని చూసినా బాగానే కనెక్ట్ అయిపోయినా నేనైతే సినిమాకి. స్కూల్లో రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పింది, ఎందుకంటే చాలా ప్యూర్ గా ఉంటది. అదే ఇప్పుడు చూసుకోండి, ఈడేమో 2-3 అమ్మాయిలు ఒకటేసారి మెయింటైన్ చేస్తాడు, ఇదేమో 3-4 అబ్బాయిలు ఒకటేసారి మెయింటైన్ చేస్తుంది. ఇట్లా జరుగుతా ఉంది ఇప్పుడు. కానీ స్కూల్లో ఉండే లవ్ మాత్రం ప్యూర్ గా ఉంటది, నాకు నువ్వు నీకు నేను, ఇంకా ఎవ్వరు వద్దు మనకు అన్నట్టు ఉంటుండే. సో 1 hour 47 minutes ఈ మూవీ చూసినా నేను. లిటరలీ నా స్కూల్ మెమరీస్ అన్ని గుర్తొచ్చేసినాయి ఈ సినిమా చూడంగానే. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు కానీ చాలా బాగా ఇచ్చిండు. ఫస్ట్ సాంగ్స్, లాస్ట్ సాంగ్ అయితే చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ సింగార మోహన్ అంట, ఎవరో నాకు తెలియదు కానీ. మోహన్ బ్రో, నువ్వు లాస్ట్ లో అది కలవంగానే 15 years ఎదురు చూసిన తర్వాత సడన్ గా లవర్స్ కలుసుకోగానే ముద్దు పెట్టుకుంటారు, లైక్ లిప్ కిస్ పెట్టుకుంటారు. ఎందుకు ఆ సీన్? ఎందుకు? లైక్ ట్రెండీగా ఉంటదనా లేకపోతే వైరల్ అవుతుందనా, దేనికని చెప్పి పెట్టినావు నాకు ఇప్పటికీ అర్థమైతలేదు మోహన్ బ్రో. 4 head కిస్ ఉండుంటే ఇంకా బాగుండేది కదా, ఇంకా యాప్టివ్ ఉండేది. నువ్వు చూపెట్టింది లిటరలీ పోయెటిక్ లవ్ స్టోరీ. పోయెటిక్ లవ్ స్టోరీలో అట్లాంటివి ఉండదు. అండ్ కలర్ గ్రేడింగ్ చాలా డౌన్ గ్రేడింగ్ అనిపించింది నాకైతే. కలర్ గ్రేడింగ్ ఇక్కడ కూడా నాకు నచ్చలేదు. కొంచెం షార్ట్ ఫిల్మ్ వైబ్స్ వచ్చింది, ఆ వైబ్స్ రాకపోయి ఉంటే ఇంకా చాలా బాగుండేది. బికాస్ మ్యూజిక్ తో పాటు సీన్స్ తో పాటు ల్యాండ్స్కేప్ సీన్స్ కొన్ని తీసుకున్నావు లాస్ట్ షాట్ లో, అవి కూడా చాలా బాగున్నాయి. ఇప్పటికీ మీ 10th క్లాస్ లవర్ గుర్తుందా లేదా కింద కామెంట్ లో పెట్టుండ్రి. నాకైతే స్టిల్ గుర్తుంది. మరీ ఇక స్కూల్లో ఉన్నప్పుడు క్లాస్ లీజర్ టైంలో పక్కకు తీసుకెళ్లి లవర్ ని ముద్దు పెట్టడం, హగ్ చేసుకోవడం, ఇట్లాంటివి అయితే నేను చేయలేదు. మీలో ఎవరైనా చేసి ఉంటే మాత్రం కింద కామెంట్ లో పెట్టుండ్రి. స్కూల్లో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి తర్వాత బ్రేకప్ అయిన వాళ్ళకి చెప్తున్నా, పక్కా ఈ సినిమా చూడండి, కాలమేగా కరిగింది. ఫీల్ అవుతారు, ప్లస్ రిగ్రెట్ కూడా అవుతారు. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మోహిత్. జై హింద్.